యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని నుంచి చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించాను. శిలువలో వేలాడిన సందర్భంలో ఆయన పలికిన 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. ఏమైపోయిందండి? సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది అంటే, ఏది సమాప్తమైందంటే శిలువ మరణముతో నీవు ఏ పని చేయమని భూమి మీదకి నన్ను పంపించావో అది అయిపోయింది అని చెప్తా ఉన్నాడు. అందుకే ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు తండ్రితో ఆయన సంభాషిస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటా ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని అంతటిని నేను సంపూర్ణం చేశాను, సంపూర్ణం చేసి నేను మహిమపరిచితిని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి ఏ పని చేయమని తండ్రి అయిన దేవుడు పంపించాడో ఆ పని ఈ శిలువ మరణంతో, శిలువలో వేలాడడంతో ముగించబడిందంట. టోటల్గా చేశారన్నమాట. అందుకే చెప్తున్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను. ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ఆయన అని అంటే ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. ఈ అధ్యాయం ఈ యోహాను సువార్తలో ఎక్కువగా తండ్రి నాకు అప్పగించిన పనిని, తండ్రి నేను చేయమని చెప్పిన పనిని, తండ్రి ఏది మాట్లాడమన్నాడో ఆ మాటలు అనే సందర్భం చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు పలికాడు. 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చు, ఆయన పనిని తుదముట్టించుటకు నాకు ఆహారం అంట. ఏమన్నాడండి? నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం, ఇంకా వేరే ఆహారం లేదు నాకు. మనుషుడు ఎందుకు పని చేస్తాడంటే తినడానికి పని చేస్తాడు, తినడానికి పని చేస్తాడు. తన ఆహారము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆయన చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం, ఆయన అప్పగించిన పనిని సంపూర్ణం చేయడమే నాకు ఆహారం, ఇంకా వేరే లేదు నాకు. కాబట్టి తండ్రి అప్పగించిన పనిని ముగించిన వ్యక్తిగా, ఏ ఒక్కటి కూడా పొందుకోకుండా ముగించిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఆయన అంటాడు. కింది వచనం చదివితే మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదివితే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్ననో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచుము అంటున్నాడు. లోకము పుట్టక మునుపు నాకు నీ యొక్క ఏ మహిమ అయితే ఉండనో మళ్ళీ అదే మహిమ నాకు ప్రభు ప్రార్థన చేస్తాడు. మనం ఏ పని అయితే దేవుడు మనకు చేయమని అప్పగిస్తాడో ఆ పని చేసినప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? మహిమపరుస్తాడు. కాబట్టి ఆయన అప్పగించిన పని ఏంటి, ఏం చేయమన్నాడు? శిష్యులు తన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించుకోనంటే ఆయన ఆ ప్రార్థన నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ వచనం చూస్తే ఏమని ప్రార్థన చేయమంటున్నాడు అంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, ఏంటండి నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద. ఏంటిది పరలోకంలో నెరవేర్చబడే చిత్తము? ఆయన రాజ్యం పరలోకం నుండి భూమి మీదకి వచ్చును గాక. పగడాల ప్రవీణ్ గారు ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. నా రాజు అన్నాడు, ఆయన రాజ్యం అన్నాడు, ఆయన నా తండ్రి అన్నాడు, నా రాజు అన్నాడు, నా కింగ్ అన్నాడు, ఇంకేమన్నాడండి మా నాయన అన్నాడు. మీరు ఆయన ప్రసంగాలను వినండి, పక్కా బలపడతారు. మీరు ఈ జీవితం వేస్ట్ అనుకుంటారు, ప్రభు కొరకు బ్రతకడం తప్ప ఇంకా వేరే పని మనకు అవసరం లేదంటారు. ఆయన ప్రసంగాలు అంత బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడండి రాజ్యం వచ్చును గాక. ఆయన చిత్తం ఏంటంటే అక్కడ ఆయన చిత్తం ఏం నెరవేర్చబడుతుంది?
ఒక బంగారు సింహాసనం వేయబడి ఉంది. దాని మీద ఆయన కిరీటం ధరించిన వాడై కూర్చుని ఉన్నాడు. ఎడమ ప్రక్కన 12 సింహాసనాలు, కుడి ప్రక్కన 12 సింహాసనాలు వేయబడ్డవి. ఆయనకు ముందు ఎవరును లెక్కింపజాలంత గొప్ప సమూహం ఉంది. అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అందరి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఇవ్వబడినవి. ప్రభు పేరిట ఆయనకు స్తోత్రములు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొర్రెపిల్లకి స్తోత్రము అని కేకలు వేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు. అది పరలోకంలో జరిగేటువంటిది ఆయన చిత్తము. అది భూమి మీద జరగాలి అని అంటే దాని అర్థం ఏంటంటే అందరూ 2 చేతుల పైకి ఎత్తి కేకలు వేస్తూ ఆయన ఆరాధించాలి. ఆయన స్తుతించే గుంపు భూమి మీద ఉండాలి. ఆయన ఆరాధించే గుంపు భూమి మీద ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. అది దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఆ పని మనం చేసేవారైనా మనం ఉండాలి. ఏం చేయమన్నాడు మనల్ని? అదే చేయమని ఆ పని మనం చేయాలి. ఆరాధనకు వస్తున్నాం, నేను పాటలు పాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదన్నాడు. ఆరాధన చేయాలి, చప్పట్లు కొట్టాలి, నాట్యం ఆడాలి, ఆత్మ పరవశం అయిపోవాలి. వాయిద్యాలు వినబడితే చాలంట. దావీదుకి కాలు చేతులు ఒక దగ్గర స్థిరంగా ఉండేవి కాదంట. దావీదుకి కాలు చేతులు ఒక దగ్గర స్థిరంగా ఉండేవి కాదంట. కాళ్ళు ఆడుతుండేవి, చేతులు ఆడుతుండేవంట. తమిళనాడులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, చాలా గొప్ప పాస్టర్ గారు, చాలా ముసలాయన అయిపోయినాడు. ఆయన పాట మ్యూజిక్ వినబడితే చాలు, ఆయన కాలు చేతులు ఆగు. మీరు ఆయన ఒక్కసారి ఎగిరితే స్నాబు కలుపుతాడేమో, అంత ఎగురుతా ఉన్నాడు ఆయన. ఎన్ని పాటలు రాశాడు, ఎన్ని భాషలు పాడాడు ఆయన పాట. తమిళ తప్ప ఆయనకి ఏదో, తమిళ ఇంగ్లీష్ తప్ప ఏం రాదు ఆయనకి. కానీ ఎన్ని పాటలు, 100,000 పాటలు రాశాడు ఆయన. ఆ పాటల్ని ఇంగ్లీష్లో తర్జుమా పాడాడు, హిందీలో పాడాడు, తమిళ్లో పాడాడు, మలయాళంలో పాడాడు, లాస్ట్కి తెలుగులో కూడా పాడాడు. ఆయన పాటలు మనం కూడా పాడుకుంటూనే ఉంటాము. మనం కూడా ఆయన వంటి పాట అనమాట. మైకు ఇస్తే ఇక అంతే, ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా స్టేజ్ అంతా ఎగురుతూ దొరుకుతూ ఉండాలి. అంత గొప్పగా ఆయన నాట్యం చేస్తూ పాడుతున్నాడు. ఆ చిత్తము దేవుడు మనకు అప్పగించిన ఆ పనిని అందించాలి. రెండవది, ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లు బయటికి లాగండి అని వాక్యం చెప్పింది. యాకోబు రాసిన పత్రికలో పాపంలో ఉన్నటువంటి మనిషిని మనం పైకి లాగేవారని ఉండాలి. నీవు సిద్ధపడు, నీతో ఉన్న వాళ్ళని కూడా సిద్ధపరచమని చెప్పిన ప్రభు మాట ప్రకారం పాపంలో ఉన్న మనుషులని రక్షణలోకి నడిపించే వారని మనం ఉండాలి. అది తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగిస్తే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనకు అప్పగించి ఆ పనిని ముగించుకొని ఆయన ఆ పరదేశకు వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన బిడ్డలుగా తన పనిని చేసి మనకు అప్పగించిన పనిని మనం ముగించే వారంగా మనం ఉండాలి. ఆయన ఏ పని అప్పగించినా దాన్ని సంపూర్ణం చేసే వారంగా మనం ఉండాలి. సగం పనులు చేయడం, సగం కొద్ది పనులు చేసి తర్వాత చేద్దాంలే అని వెళ్ళిపోకూడదు అనమాట. ఆ పని ప్రారంభించడమా ముగించేంత వరకు ఓపికతో మనం చేస్తూ ఉండాలి. చివరిగా మనకు వచ్చేది ఏంటంటే దేవుడి యొక్క నుండి మహిమ ఘనత మనకు వస్తుంది. అలాంటి ముగించే మంచి మనస్సు జీవితం ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవునికి స్తోత్రం, మహోన్నతుడానికి వందనాలు, మహాగణులకు మా రక్షకుడానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సన్నిధికి వస్తున్నాను. దేవా, శిలువలో వేలాడి మీరు పలికిన 6వ మాట సమాప్తమైనది అని చెప్పిన మాటను మేము ధ్యానం చేశాం. మీరు మాకు అప్పగించిన పనిని మేము కూడా సంపూర్ణం చేసేవారుగా ఉండే కృప దయచేయండి తండ్రి. నేను నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణం చేసి దాన్ని దుద్దముట్టించిందని అని చెప్పిన మాట ప్రకారం మేము కూడా క్రీస్తు అని మీకు తెలియజేసే వారంగా ఉండే కృప దయచేయండి. అటు సమర్పణ, అటు భారము, అటు బాధ్యతను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.